హాయ్ గైస్, ఈరోజు ఒక మంచి ప్లేస్ని చూపిస్తాను చూడండి. హాయ్, చూడండి ఇక్కడ బాగుందా? ఫస్ట్ చూడండి, కాలచక్ర మహామండపం. ఎవరిది అనుకుంటున్నారు? చూసారా? గుర్తుపట్టారా? ఎవరు చెప్పుకోండి. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూడండి, కాలచక్ర మహామండపం విజయవాడనండి. మా ఆయన బర్త్డే సందర్భంగా విజయవాడకి వెళ్ళాము. కనకదుర్గమ్మ టెంపుల్ని దర్శించాము. అలాగే అంబేద్కర్ది స్టాచ్యూ ఉంది ఇక్కడ, అంబేద్కర్ మ్యూజియం ఉంటే ఇది కూడా చూసి వేద్దాం అనేసి వచ్చామండి. చూడండి ఎంత బాగుందో, పెద్దదండి. హైదరాబాద్లోది కంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దగా ఉందండి. చూడండి ఇక్కడ లోపలికి రండి, చూపిస్తాను. అంబేద్కర్ది ఎంత బాగుందంటే, అంబేద్కర్ గురించి అన్ని విషయాలు ఉన్నాయండి. తన బాల్యం దగ్గర నుంచి మొదలు పెడితే తన అంతిమ జీవితం వరకు మొత్తం ప్రతి ఒక్కటి కూడా తను ఏం చేసిండు, ఎలా జీవించిండు, ఏం లేఖ రాసిండ్రు, ఎవరెవరితో సాన్నిహిత్యం ఉంది, ఏమేం చేసిండ్రు అనేది ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇక్కడ మొత్తం. అసలు న్యూస్ పేపర్ అనుకున్నామండి అది చూసిన తర్వాత, కానీ న్యూస్ పేపర్ కాదండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చూడండి. ఇక్కడ తండ్రి, తల్లి, అంబేద్కర్ అండి, ఆ చిన్న బాబు అంబేద్కర్. అక్కడ అంబేద్కర్ జననం అని ఉంది, డాక్టర్ అంబేద్కర్ జననం అని అక్కడ రాసి కూడా ఉంది. చూడండి, ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు, ఎంత బాగుందో. ఇక్కడ అంబేద్కర్ సోదరిమణులు అండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంబేద్కర్ది పేరెంట్, అది మొత్తం ఇల్లు, తనది చిన్నప్పుడు ఎలా చదువుకున్నాడు అనేది అన్నీ చూపించారు. ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం అంటే చాలా బాగుంటుందండి. చాలా మంచి, అసలు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. తనని మన భారతదేశమే కాకుండా ప్రతి దేశంలో కూడా అంబేద్కర్ని పూజిస్తున్నారండి. అంటే అంతలా పూజించడం అంటే ఎంత అంటే, ఆ నాలెడ్జ్, అలాంటి నాలెడ్జ్ వాళ్ళకు రావాలి అన్న విధంగా ఒక సంకల్పం తీసుకుంటున్నారు చాలామంది. చాలా బాగుందండి, నాకైతే ఈ ప్లేస్ నచ్చింది. మీరు కూడా ఒకసారి విజయవాడ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది అంబేద్కర్ బాల్యం అండి, చిన్నప్పుడు ఉన్న ఫోటో, బాగా మంచిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ టెలివిజన్స్ కనబడుతున్నాయి కదా అండి, ఇక్కడ ఇందులో కూడా అది ఇప్పుడు పిక్చర్ చూపిస్తున్నాను కానీ దీని గురించి అందులో వివరిస్తున్నారండి. ఆ టీవీలో కూడా చూపిస్తున్నారు. అది చూడండి, స్కూల్. అంబేద్కర్ గారి భార్యతో చిన్నప్పుడే వివాహం జరిగిందండి తనకు. ఆ కాలంలో చిన్నప్పుడే వివాహం చేపిస్తుండేవాళ్ళు. అంబేద్కర్ గురించి ఇంకా మనం లోతుగా తెలుసుకోవాల్సి వస్తుందండి. చాలా మహనీయులు ఉన్నారు మన భారతదేశంలో జన్మించిన వారు. మనం ప్రతి ఒక్కరి మంచి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి. మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి. అంబేద్కర్ గారు ఏమేమి చేశారు, మనకి అవన్నీ గుర్తుంచుకోవాలండి. మనం అందరము భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి భగవద్గీత ఎంత ముఖ్యమంటున్నారో, అలాగే మన రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. చూడండి, ఇక్కడ సాయాజీరావు గైక్వాడ్, ఇతను మనకు చూడండి ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది, తనది ఫోటో కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, అది రియల్ ఫోటో లాగానే, అంటే రియల్గా మనం చూస్తున్నాం అన్నట్టు ఉంది. చూడండి, ఇవి పోస్ట్ కార్డ్స్ అండి, అప్పటి కాలంలోని పోస్ట్ కార్డ్స్ ఇవి. నాకు అంతంత మాత్రమే తెలుసా అండి, నేను చూస్తూనే ఉండే, మీకు వీడియో చూపించాలి అన్న ప్రకారం నేను వీడియో తీసుకోవడం జరిగింది. నేను ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను. అంటే పూర్తిగా చదవలేకపోయాను. తన భార్యకి చదువు నేర్పిస్తున్నాడు అంబేద్కర్. అంటే చిన్నప్పటి నుంచే స్త్రీ సమానత్వం అనేది తనకు నాటిపోయిందండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కాకుండా లింగ సమానత్వం ఉండాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నిట్లో సమానంగా ఉండాలి, అన్నిట్లో హక్కులు కరెక్ట్ అంటే సమానంగా ఉండాలి అనేసి. చూడండి, అక్కడ చదువుకుంటున్నాడు అంబేద్కర్. ఎంత బాగా చేశారండి అసలు, రియలిస్టిక్గా ఉండే, అంటే రియల్గానేనా ఆ మనిషి నిజమే ఉన్నారా అన్నట్టు. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఆ మిలిటరీ వార్ అనేది చూడండి అక్కడ టీవీలో చూపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. వార్ డిక్లేర్డ్, చూడండి, వార్ ఈజ్ నౌ ఆన్. చూడండి, మళ్ళీ ఇది లండన్ అండి, తను లండన్ వెళ్ళిన సంవత్సరము ఇది. అక్కడ అంబేద్కర్ 32 డిగ్రీలు చేశాడంటే అది నార్మలా అండి? అందుకని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. చూడండి, ఇక్కడ అంబేద్కర్ గురించి రాసింది. ఇక్కడ అయితే చూడండి, చెట్టు కింద అంబేద్కర్ ఏదో ఆలోచిస్తున్నారు అన్నట్టు ఉన్నారండి. చూడండి, చెట్టు కింద ఉన్నారు. ఎంత బాగా క్రియేట్ చేశారండి, చాలా బాగుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, నిజంగానే బాగుంది.
చూడండి. మళ్ళీ లోపలికెళ్తే అంబేద్కర్ గురించి ఇంకా ఇంకా విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి రియల్‌గా అప్పటి ఉన్న భవనాలలాగానే ఉన్నాయండి. అక్కడ రియల్‌గానే మనుషులు నిలబడి ఉన్నారు అన్నట్టు. చాలా బావుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ గూడా. అసలు చూస్తూనే ఉండాలి అనిపించిందండి. ఒక్కరోజు ఉండి కూడా మీరు మొత్తం చూడలేరు ఇక్కడ విజయవాడ దగ్గర. చాలా బావుందండి ప్లేస్ మాత్రం. అక్కడ అంబేద్కర్ ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచించారు చూడండి ఇక్కడ. మనిషి కోసమే గానీ మతం కోసం మనిషి కాదు. చూడండి ఇక్కడ. చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు. అంటే విద్య గురించి కూడా చాలా బాగా చెప్పారండి. అంటే సమాజంలో విద్యనే మెయిన్ అండి. విద్య ఉన్నవాడే ఏదైనా సాధించగలుగుతాడు అన్నట్టు. అంటే విద్య ఓన్లీ అని కాదండి. నాలెడ్జ్ ఉండాలి. మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. అసలు ఏంటిది ఏం లేదు అని. మూక్ నాయక్ అది పత్రిక అండి. చూడండి ఎంత బాగుందో. చాలామంది అనుకుంటారు అంబేద్కర్ మనవాడు కాదు, ఆ క్యాస్ట్ వాడు అని, ఈ క్యాస్ట్ వాళ్ళు అని. అలా లేదండి. ప్రతి ఒక్కరికి న్యాయమే చేశారు. ఇక్కడ మా ఆయన కనిపిస్తున్నారా? తనదే బర్త్డే 28కి జరిగింది ఈ జనవరి. చూడండి ఇక్కడ. సంఘర్షించు, చదువు, సంఘటితపరచు, ఇవి 3 త్రిబుల్ ఖచ్చితంగా ఉండాలి అని. చూడండి ఇక్కడ. ఇది అంబేద్కర్ గారి భార్య అండి. ఆరోగ్యం రాగలేక చనిపోయింది. తర్వాత వేరే వారిని వివాహం చేసుకోవడం జరిగింది. చూడండి అంబేద్కర్ మహాసత్యాగ్రహం అంటే ఇక్కడ చూడండి. మహాసత్యాగ్రహం అంటే వాటర్ కోసం అండి. వాటర్ కూడా అప్పుడు తాగనిచ్చే వాళ్ళు కాదు. అందుకనేసే అలా చేశారు. భీమా కోరేగావ్ జనవరి 1న ఇక్కడ సెలబ్రేట్ చేస్తారండి ఎప్పటికీ. ఇక్కడ చాలా ఆలోచిస్తున్నారు. వాటర్ కూడా కనీసం వాటర్ కూడా టచ్ చేయనిచ్చే వాళ్ళు కాదు. అంటే ఎక్కువ క్యాస్ట్ వారిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు సహకరించబట్టే కొంచెం అంబేద్కర్ కూడా ఆ స్థాయికి వచ్చాడు. మేము అలా అనలేము. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క మతంలో కానీ కులంలో కానీ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అందులో మనం మంచినే పాటించాలి. ఇక్కడ చూడండి. ఇలా అంబేద్కర్ కాకుండా ఇంకా చాలామంది నాయకులు ఉన్నారండి. వారి గురించి మనం తెలుసుకోవాలి. చాలా తెలుసుకునేదే ఉంది చరిత్ర. చూడండి ఇక్కడ అంబేద్కర్ గారు. సైమన్ కమిషన్ అండి ఇది. అక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆ ఫొటోస్ మాత్రం రియల్ ఫొటోస్ అండి. చాలా బాగున్నాయి. అసలు ఇలా రియల్గా మీరు నాకు అయితే చూస్తే కొద్దిసేపు చూస్తూనే ఉన్నా, కన్నీళ్ళు ఆగలేదు. కొంచెం సేపు ఏడ్చేశాను. రౌండ్ టేబుల్ సమావేశం అండి. చూడండి ఎంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత చిన్నప్పటి నుంచి అనుకున్నాను. చూడండి ఇక్కడ లెటర్ అంటే టెంపుల్లో ప్రవేశానికి అండి, గుడిలో ప్రవేశం పొందడానికి లెటర్ రాశారు అంబేద్కర్ గారు. ఇప్పుడు స్త్రీలు ఒక స్థాయికి వచ్చి ఆ పని ఈ పని చేస్తామనే చెప్తున్నారండి. ప్రతి క్యాస్ట్లోని మహిళ అసలు ఒక్క లేడీ బయటికి రావడానికి కారణం, ఒకరు జాబ్ చేయడానికి కారణం, ఒక స్త్రీ జాబ్ చేయడానికి కారణము అయినా అంబేద్కర్ గారిని గుర్తించరండి కొంతమంది మూర్ఖులు. అది నాకు బాధ అనిపిస్తుంది. అంబేద్కర్ గారిని సపోర్ట్ చేస్తున్నామని అనుకోకండి. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలండి మనము. చూడండి ఇక్కడ అంబేద్కర్ గారిది న్యూస్ పేపర్లోని ప్రింట్ అయినట్టే ఉంటాయండి అన్నీ. ఇక్కడ చూడండి 5 lakhs పబ్లిక్ తోటి అండి. చాలామంది మీటింగ్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ బాగుందండి. బయట ఇంకా బాగుందండి ప్రింటింగ్ తోటి. నేను లోపల మ్యూజియమే చూపిస్తున్నాను. ఇక్కడ అంబేద్కర్ గారు చూడండి. టీవీలలో కూడా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారండి. ఫస్ట్ లా చదివినప్పుడు అంటే లాయర్ అయినప్పుడు మన అంబేద్కర్ గారు. ప్రతి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మనకు స్వాతంత్రం వచ్చిందండి. రాజ్యాంగం రాయడం కానీ మనకు స్వాతంత్రం రావడానికి కూడా ఎంతోమంది కృషి చేశారు. వారిని ప్రతిరోజు మనం గుర్తించుకోవాలి. అసలు మనం ఇప్పుడు స్వేచ్ఛగా సమానత్వంగా మంచిగా జీవిస్తున్నామంటే వారి కారణమైన వారిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అందులో అంబేద్కర్ గారిని మరీ గుర్తుంచుకోవాలండి. చూడండి ఇప్పుడు ఆ రాజ్యాంగం ద్వారానే మనకు నడుస్తుందండి. చాలామంది క్యాస్ట్ రిజర్వేషన్ అది ఇది అంటారు. అది చాలామంది తెలుసుకోవాలండి. అసలు రాజ్యాంగం రాసిన వ్యక్తి అలా కూడా ఎందుకు రాశాడు, అసలు రాశారా, అవి కూడా డిసైడ్ చేసుకోవాలండి.
అట్టిగానే ఈ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ కదా వీళ్ళకి జాబ్ వస్తుంది అలా కూడా అనుకోవడం చాలా తప్పండి. చాలామంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు జాబ్ రావడం లేదు. కొంచెమే నాలెడ్జ్ ఉన్నది అసలు ఏం రాకపోయిన వాళ్ళకి కూడా క్యాస్ట్ ప్రకారంగా జాబ్ ఇస్తున్నారు అని అంటున్నారు. అది ఒకసారి గుర్తుంచుకోవాలి. ఒకసారి రాజ్యాంగం బుక్ చదివితే కానీ తెలియదండి మనకు ఏది కూడా. మనం ఏదో మన సగం సగం నాలెడ్జ్ తోటి ఏది చేయొద్దండి పని. విద్య అనేది ముఖ్యమండి. ఫస్ట్ ఆ విద్యనే అందించాలని అంబేద్కర్ గారు చెప్పారు. ఇక్కడ చూడండి, వారెవరెవరో గుర్తుపట్టిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఎంత బాగుందండి రియల్గా, కళ్ళారా అలానే చూస్తూ ఉండాలనిపించింది. ఇక్కడ చూడండి పేపర్స్, టీవీలలో అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసి చదువు కోసం, అంటే మనిషి ఇప్పుడు ఓటు హక్కు లభించిందంటే ఓటు హక్కు ఎలా లభించిందండి? అందరూ ఆ పార్టీ ఈ పార్టీ ఎలక్షన్ అది ఇది అని నిలబడతారు. ఇప్పుడు చాలామంది మా క్యాస్ట్లో కూడా, అంటే మాది కూడా ఎస్సీ అండి, మాలా నేను గట్టిగా చెప్పుకోగలుగుతా, అది మహర్ మా కులము. ఇప్పుడు చాలామంది ఒక జాబ్ వచ్చిన తర్వాత మేము అంటే ఒక రిచ్ లాగా ఫీల్ అవుతారండి. అంబేద్కర్ గారినే మర్చిపోతారు. అసలు అలా వచ్చిన కారణం కూడా తెలుసుకోరు వారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. అది చాలా బాధాకరము. ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులు కానీ ఎవరైనా తెలుసుకోవాలండి. ప్రతి ఒక్క వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అలాగే అంబేద్కర్ గురించి కూడా కంపల్సరీ తెలుసుకోవాలండి. అంబేద్కర్ గురించి అయితే అది మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.